తోటకూర గోపీచంద్ ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. రోదసి యాత్ర చేసిన తొలి తెలుగు తేజం ఈ కుర్రాడు. 3 పదుల వయసు దాటకముందే భారతీయ విదేశీ జట్లు వైద్య విమానాల్ని నడిపిన ఘనతను సాధించారు. కేవలం విమానాలే కాకుండా సీప్లేన్, హాట్ ఎయిర్ బెలూన్ పైలట్ గాను గోపీచంద్ గుర్తింపు పొందారు. కిలిమంజరోలోనూ సైతం సునాయాసంగా అధిరోహించి అందరి మన్ననలు పొందిన గోపీచంద్ కథను మీరు చూడండి. తోటకూర గోపీచంద్ దిగ్విజయంగా రోదసి యాత్ర పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు. భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇంతటి కీర్తిని సంపాదించిన గోపీచంద్ విజయ్ కుమార్, పద్మజ దంపతులకు రెండో సంతానంగా 1993 మే 14న విజయవాడలో జన్మించారు. గోపీచంద్ నానమ్మ స్వర్ణలత, తాతయ్య భూమయ్య ప్రస్తుతం పోరంకిలోని 100 అడుగుల రోడ్డు వద్ద ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్న గోపీచంద్ 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి వెళ్లారు. గోపీచంద్ ప్రాథమిక విద్యాభ్యాసమంతా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీలో సాగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే కమర్షియల్ పైలట్ గా శిక్షణ తీసుకుని లైసెన్స్ కూడా పొందారు. యూకేలోని ఎమిరేట్స్ కోవెంట్రీ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివారు. బిజినెస్ జెట్స్, మెడికల్ ఫ్లైట్స్ ను దేశ విదేశాల్లో వేల గంటలు విజయవంతంగా నడిపించారు. అమెరికా కేంద్రంగా ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ పేరుతో పూర్తి స్థాయిలో సౌకర్యాలతో కూడిన వెల్నెస్ రిసార్టును స్థాపించారు. ఈ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఇప్పుడు రోదసి యాత్ర చేసి చరిత్ర సృష్టించిన గోపీచంద్ గతంలో కిలిమంజారోను అధిరోహించి తిరంగ పతాకాన్ని శిఖరంపై ఎగురవేశారు. తమ మనువడు రోదసి యాత్ర చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని గోపీచంద్ నానమ్మ తెలిపారు. పుట్టడం దగ్గర విజయవాడలోనే పుట్టాడు అనమాట. కాకినాడలో ఉండేవాళ్ళం అనమాట. పెరగటం అక్కడ పెరిగాడు. బిజినెస్ల మీద ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అలా తిరుగుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళు ఆమ్స్టర్డామ్ లో ఉన్నారు. మాకు మొదటి నుంచి కూడా కొంచెం దూకుడే ఏదన్నా చెయ్యాలి అనుకుంటే వాడు చేసేస్తా ఉంటాడు అనమాట. ఎందుకన్నా ఇవన్నీ అన్నాం, కానీ కాదు నేను వెళ్ళాలి చేయాలి అన్నాడు అనమాట. అంతా ఎక్కువ అనమాట. నేనంత ఊహించలేదు వాటి గురించి. చాలా సంతోషంగా ఉంది.